Praise the Lord. Greetings to you all. The precious name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నౌ వీ విల్ రీడ్ బైబిల్ ఇన్ ఇంగ్లీష్. The Gospel according to Saint Luke, 7th chapter, verse from 13 to 15. When the Lord saw her, he had compassion on her and said to her, "Do not weep." Then he came and touched the open coffin, and those who carried him stood still. And he said, "Young man, I say to you, arise." So he who was dead sat up and began to speak, and he presented him to his mother. Amen. ఆమెన్. నౌ ఐఎమ్ రీడింగ్ ఇన్ తెలుగు. లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 16 వచనములు చదువుతున్నాను. దయచేసి విందాం. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొని మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. ఆమెన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరం గల ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయనా, మీరు చావును, సమాధిని, ధర్మశాస్త్రంను, సాతాను సమస్తాన్ని జయించి లేచిన దేవుడు ప్రభువా. మా బ్రతుకులో, మా యొక్క జీవితంలో మీరు ప్రభువుగా, దేవుడుగా కలిగిన ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు. నీ యొక్క వాక్యమును మేము ధ్యానించుకొనిచుండగా ప్రభువా, మీరు మాతో మాట్లాడమని యేసయ్య అద్భుతమైన నామం అడిగి ప్రార్థించి వేడుకొంచుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో కలిసి బయలుదేరి వెళ్తున్నారనమాట. 11వ వచనంలో చూసినట్లయితే ఆయన వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండరి. అనేక మంది యేసు ప్రభుతో కూడా వెళ్తున్నారు. వారిలో 4 రకాలైనటువంటి మనుషులు ఎప్పుడు యేసు ప్రభు వారితో ఉండేవారు. ఒకటి మనం గమనించినట్లయితే యేసు ప్రభువుకు ఎప్పుడు అనగా యేసు ప్రభు వెనకమ్మడి ఉండేటటువంటి వారిలో మొదటి రకమైనటువంటి వారు ఆయనను కృతజ్ఞత అనగా మేలు పొందిన వారందరూ కూడా ఎప్పుడు ఆయనతో కూడా ఉండేవారు. రెండవ వారు మనం గమనించినట్లయితే రెండవ గ్రూపు ఆయన స్వస్థపరుస్తాడని ఉండేవారు. మూడవ గ్రూప్ వారు ఆహారం దొరుకుతుందని ఉండేవారు. 4వ గ్రూప్ వారు పరిసయ్యులు అనగా ప్రభువును ఎప్పుడు ఆయన తప్పు మాట్లాడినప్పుడు పట్టించాలన్నటువంటి ఉద్దేశంతో 4 గ్రూప్స్ ఉండేవాళ్ళనమాట. కాబట్టి అనేక మంది జన సమూహము ప్రభువుతో కూడా వెళ్తుండగా ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి తీసుకొని పోవచ్చుండెను. అతని తల్లికి అతనొక్కనే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. అప్పుడు ఆయన ఆ ఊరిలోనికి అడుగుపెట్టినప్పుడు చాలా జన సమూహము ఒక అబ్బాయిని కెఫిన్‌లో తీసుకొని వెళ్తున్నారన్నమాట. చనిపోయిన వ్యక్తిని. అయితే ఆ వ్యక్తి ఒక యవనస్తుడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అతని తల్లికి ఒక్కడే కుమారుడన్నమాట. అయితే చాలామంది జనసమూహము ఆ యొక్క కెఫిన్‌ని మోసుకొని వెళ్తున్నప్పుడు యేసు ప్రభువు ఆ తల్లిని చూశాడనమాట. ఆమె విలపిస్తుంది, బాధపడుతుంది, దుఃఖపడుతుంది. ఎంతో పెయిన్ ఆమెలో ఉంది. అయితే ప్రజలందరూ ఆమెతో ఉన్నప్పుడు యేసు ప్రభువు ఆమె యందు కనికరపడ్డాడు, జాలిపడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన పేరు కరుణామయుడు. ఆయన దయా గుణం కలిగినటువంటి దయామయుడు అయినటువంటి ప్రభువు. ఆయన ఆ యొక్క స్త్రీ వేదనను చూశాడు. ఆమె లోపల ఉన్నటువంటి బాధను, దుఃఖమును, ఆమె ఒంటరితనాన్ని ఆయన గుర్తించినవాడు. ఈరోజు కూడా మనలో అనేక మంది
చుట్టూ అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ, వేదనతో, బాధతో, కన్నీళ్లతో, మౌనంగా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి అందరితో కూడా ప్రభు నేనున్నాను, నీతో కూడా సదాకాలము నేనున్నానని మాథ్యూస్‌లో చెప్పిన విధముగా ఆయన మనల్ని మరణం వరకు నడిపించే దేవుడుగా మనతో కూడా ఉంటున్నాడు. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడుగా ఉంటున్నాడు కనుక, ఆమె వైపు చూసి ఆమెను ఓదార్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనము చూసినట్లయితే అతని తల్లికి ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి ఆమె దగ్గరికి వచ్చి పాలిన ముట్టగా మోహిచున్న వారు నిలిచిరి. అక్కడున్న వారందరూ స్టన్ అయిపోయినారు. అయ్యో! ఈయన పరిశుద్ధుడు కదా! ఈయన దేవుడు కదా! ఈయన ఆహ్, ఆహ్, తన యొక్క తల్లిని ఓదార్చి బాధపడవద్దు, ఏడవద్దు అని ఆమెకు చెప్పి ఆ యొక్క పాడిని ముట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నిలిపి నిలిచి ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతన్ని తన తల్లికి అప్పజెప్పెను. కాబట్టి ప్రభువు ఆ పాడెను ముట్టి ఆ యొక్క చిన్నవాడా లెమ్మని ఆయన లేపినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకు మరణము మీద అధికారం ఉన్నది. ఆయన లాజరును గూడా లేపినట్లుగా బైబిల్‌లో మనం చూస్తున్నాం. లాజరు లేచి బయటికి రమ్మన్నప్పుడు లాజరు లేసి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తబితా లెమ్మనగా ఆ బిడ్డ కూడా లేచినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడున్నటువంటి యొక్క స్త్రీ కుమారుడు, ఈమె ఒంటరిగా ఉన్నది, బాధలో ఉన్నది. ఈరోజు విధవరాలే కానవసరం లేదు. అందరూ ఉండి కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ప్రతి స్త్రీ యొక్క హృదయంలో ఉన్నటువంటి భారాన్ని ప్రభువు గమనిస్తున్నాడు. ఆమెకు తన యొక్క కుటుంబం పట్ల ఉన్నటువంటి వేదనను, కన్నీటిని ఆయన చూస్తున్నాడు. ప్రతి ఆమె ప్రతి బిడ్డ కొరకు 3 గంటలకు లేచి ఆమె ప్రార్థన చేసే ప్రార్థనని ఆయన వింటున్నాడు. ఆ యొక్క కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నీ యొక్క కన్నీరు నా బుడిలో దాచబడి ఉన్నది. నీ ప్రార్థన నా కవిలలో కనబడును గదా! అని కీర్తనకారుడు అన్న విధంగా ప్రతి ఒక్క స్త్రీ కన్నీరు ప్రభువుకు మొరపెట్టేటటువంటి ఆ యొక్క మొర ఆయన విని, మన యొక్క కన్నీరు ఆయనకు బుడ్డిలో, ఆయన బాటిల్‌లో దాచబడి ఉన్నది. కవెల అనగా మన యొక్క ప్రార్థన ఒక బుక్‌లో రాయబడి రాస్తున్నాడనమాట. మన యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్న ప్రతి స్త్రీని కూడా బలపరచడానికి ఆయన ఎంతో దయ చూపిస్తున్నాడు. ఈ యొక్క స్త్రీ ఓదార్పు లేనటువంటి సమయంలో, ఆమెకు నిరీక్షణ లేనటువంటి సమయంలో ఆ బిడ్డను పాతిపెట్టడానికి వెళ్తున్నప్పుడు ఆమెను చూసిన దేవుడు ఈరోజు నిన్ను, నన్ను, మన యొక్క కుటుంబ పరిస్థితులను, మన యొక్క పరిస్థితిని, మన యొక్క ప్రతి సమస్యను ఆయన చూస్తున్నాడు కనుక మనతో కూడా మాట్లాడుచున్నాడు. అప్పుడు ఆమెకు ఓదార్పునిచ్చి ఆ బిడ్డనంటున్నాడు, "యవనస్తుడా నీవు లేచి ఆహ్, నా లేమన్నప్పుడు" ఆ బిడ్డ ఆ యొక్క కెఫిన్‌లో నుంచి లేచినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ బిడ్డ మాట్లాడసాగినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మాటలే లేకుండా ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కూడా దేవుడంటాడు, "ఐ యామ్ విత్ యూ. సదాకాలము నేను నీతో కూడా అంటున్నాడు కనుక ఆయన మాటలు ఎంతో విలువైనవి. ఆయన యొక్క మాటలు ఎంతో ప్రేమ కలిగినవి. ఆయన మాటలు ఎంతో ఆదరణమైనవి. కనుక ఆ స్త్రీ ఆ బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డను తిరిగి ప్రభు ఆ స్త్రీకి అప్పజెప్పాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నప్పుడు ఆమె సంతోషపడినట్లుగా చూస్తున్నాం. ఈరోజు నా బ్రతుకుల్లో ప్రభువును మనకు రక్షకుడుగా, దేవుడుగా, సొంత యజమానిగా, మన యొక్క కుటుంబంకు, మన యొక్క పర్సనల్ లైఫ్‌కి మన యొక్క తండ్రిగా మనం అంగీకరించినట్లయితే తప్పకుండా ఆ యొక్క స్త్రీకి జరిగిన న్యాయము దేవుడు నా జీవితంలో జరిగించి మన యొక్క కుటుంబాలను, మనకున్నటువంటి బాధ్యతలను సమస్తాన్ని ఆయన నెరవేర్చి మన యొక్క పిల్లలను అభివృద్ధిలోనికి తేగలిగినటువంటి సమర్థుడుగా ఉంటున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలోనికి దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ.